ఏమిటమ్మా ఉత్తర ముక్క కూడా రాయకుండా వచ్చేసావు? అల్లుడు గారు రాలేదా? వచ్చారు. పోన్లే, ఆయనకి మతి మరుపు తగ్గిపోయింది కదా? లేదు, పెరిగింది. బస్ స్టాండ్ లో నన్ను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. బస్ స్టాండ్ లో మీ అల్లుని జనం ఏ క్షణానైనా కొట్టొచ్చు. పదండి కాపాడదాం. ఏం కూడా చేస్తాడేమో. ఎందుకా కొట్టేది? గాంధీ అంటే తప్ప, నగ్మా అంటే తప్ప, నా పెళ్ళాన్ని అంటే తప్ప. చాలే ఊరుకోవయ్యా. నా పెళ్ళాన్ని పట్టుకుని నీ పెళ్ళామంటావు. మరి నా పెళ్ళది అది నాకేం తెలుసు? నా పెళ్ళాన్నే గుర్తుపట్టలేడు, నీ పెళ్ళాన్నే గుర్తుపడతావయ్యా. మీరైనా చెప్పండి న్యాయం. న్యాయంగా చెప్పాలంటే ఈవిడ అతని పెళ్ళామే. మరి నా పెళ్ళాం ఎక్కడుంది? ఏమో ఏమంటావంటే నా పెళ్ళం అక్కడ నడుతుంటే ఏమంటావంటే పిచ్చి బాగానే ముదిరిపోయిందండి. అందుకే కదా బజార్ని పడ్డాడు. నేనయ్యా పిల్లనిచ్చిన మామనే. మావయ్య నువ్వా? నేను నిన్ను మర్చిపోయానంటే. పర్వాలేదు అల్లుడు. చూడండి, ఇప్పుడు చెప్పిస్తాను మీ అందరి కళ్ళు తెరిపిస్తాను. మావయ్య, ఇది నీ కూతురా కాదా? కాదే. కాదా? అయితే నేను నీ అల్లుడు కదా. పో అల్లుడు. 10 మందిలో పరువు దీపోక అమ్మాయిని పిలుస్తాను కదా. చూపించు. అమ్మాయి రమ్మను. ఏమే ఇంతసేపు నన్ను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళావే? ఇప్పటిదాకా ఈ విధవ వీళ్ళందరూ ఆఖరికి మీ నాన్న దీన్ని నాకు అంటగట్టాలని చూశారు. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఏమైపోయాడే. పదా ఏమైంది? ఎవరు కొట్టారు? వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు? లెక్కలు కాదు, శోభనం చేసుకుంటున్నారు. శోభనమా? వచ్చి చూడు. అలా ఉండు, ఒక్క నిమిషం ఉండి. అయిపోయింది. నేను చెప్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కదలొద్దు కదలొద్దు చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెడలో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిపొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలకు కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, రెండు. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెడిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది
చేయి జారితే ట్రాజిడీ భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజిడీ ట్రాజిడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజిడీ బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజెడీ తన నానాని ట్రాజిడీ నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజిడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ ఎల్లబాయ్ బాబు నీకు దండం పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ యూ. I like you so much.